చెప్తాను ఏదనేది మనకు దాని గురించి ఆలోచించేది. కానీ అధికారులు మాత్రం రేవంత్ రెడ్డి నాకు మంచి ఫ్రెండే, నేను కాదనే ప్రసక్తి లేదు. నేను రేవంత్ రెడ్డి కూడా పత్రికా ముఖంగా ఈ మీడియా ముఖంగా ఆయనకు రిక్వెస్ట్ చేసింది, కనీసం వాళ్ళ అధికారులతో మాకు నోటీసులు ఇప్పించి కూడా కూలగొట్టినా కూడా మేము ఇంత ఫీల్గా మనం ఒకవేళ ఎఫ్టీఎల్ అంటే కూలగొట్టాను రైట్, వాళ్ళు కూలగొట్టినారు అయిపోయింది ఇప్పుడు. కానీ ఆఫీసర్లు కనీసం ఇప్పుడు ఆడ ఏం కట్టడాలు లేవు, ఏం లేవు, వాళ్ళంత తొందరపడి ఉండే వాచ్మెన్ రూమ్ కోసం పడగొట్టడం అనేది ఎంతవరకు సమంజసం అనేది వాళ్ళే ఆలోచించాల్సిన. మీద కోపమా ఇంకోటి అనేది మనం చెప్పలేం కదా. ఇప్పుడు జగన్మోహన్ వైఎస్ఆర్సీపీ ఇంకోటి అనేది ఆయన మనసులో ఏమున్నా మనం ఈడ ఉండి చెప్పలేని పరిస్థితి మనది కూడా. ఖచ్చితంగా మనం వీళ్ళకు నోటీసులు ఇచ్చేస్తాం. మనం మాది సంబంధం మాకు నోటీసులు ఇవ్వకుండా పడగొట్టడం తప్పు కదా. ఖచ్చితంగా న్యాయమైన పోరాటం ఖచ్చితంగా చేయాల్సిందే. దాంట్లో ఎందుకు వదిలిపెడతాంగా. కనీసం మనకు నోటీస్ అని ఇవ్వాలి కదా.